హలో వెల్కమ్ టు సెసిటీవీ నా పేరు నరేష్ మరికొన్ని గంటల్లో హీరో నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్లి జరగబోతుంది సో ఈ వివాహం మొత్తం కూడా సాంప్రదాయం పరంగా చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి నాగచైతన్య కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు సో శోభిత చాలా సంస్కారవంతమైనది చాలా బాగా చూసుకుంటుంది తన ఫ్యామిలీ నన్ను కొడుకులాగా చూసుకుంటారు సో ఆమె రాకతో నా లైఫ్ ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నానని చెప్పి నాగచైతన్య చెప్తున్నారు అలాగే మొత్తం కొద్దిమంది సెలెక్టెడ్ పీపుల్ మధ్యలోనే వివాహం చేస్తున్నారు ఆడంబరంగా చేసినప్పటికీ కూడా అందరికీ ఇక్కడ ఆహ్వానం లేదు కొద్దిమంది ముఖ్యుల సమక్షంలో నాగచైతన్య శోభిత పెళ్ళి అయితే జరగబోతుంది సో శోభిత నాగచైతన్య వివాహం అంతా కూడా చాలా సాంప్రదాయబద్ధంగా సిస్టమాటిక్గా జరుగుతుందని చాలా వరకు కూడా శోభిత వెస్ట్రన్ కల్చర్ చాలా ఆమె మొత్తం కూడా ఆమె డ్రెస్సింగ్ కూడా మొత్తం డిఫరెంట్గా ఉంటుంది మోడర్న్ స్టైల్లోనే ఉంటుంది ఆమె కానీ పెళ్ళి మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాము అని నాగచైతన్య ఈ విధంగానే చెప్పారు సో ఎప్పుడైతే పెళ్లి ఫిక్స్ అయిందో కొన్ని వీడియోస్ అవన్నీ కూడా బయటకు వచ్చాయి ఎలా నాగచైతన్య ఒప్పుకున్నాడు పెళ్ళికి అనేవి కూడా వేరే వాళ్ళతో ఆమె క్లోజ్గా ఉండడం సో రొమాంటిక్ సీన్స్లో ఆమె యాక్ట్ చేయడం ఇవన్నీ కూడా చాలా ట్రోల్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కానీ నాగచైతన్య వీటిని అన్నిటి కూడా ఆయన బదులిచ్చారు శోభిత చాలా సంస్కారవంతమైన ఫ్యామిలీ నుంచి వచ్చింది తన ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటారని చెప్పేసి నాగచైతన్య చెప్తున్నారు తనను కొడుకులాగా చూసుకుంటారు ఇంకా దీనికంటే ఇంకేం కావాలి అని చెప్పేసి సో అలాగే నాగచైతన్యకు సంబంధించి తాండేల్ మూవీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది బుజ్జితల్లి సో ఆ బుజ్జితల్లి సాంగ్ అయితే స్టేటస్ పెట్టుకోమని వాళ్ళైతే ఉంటారు సో ఖచ్చితంగా ఒక మంచి సాంగ్ వచ్చింది సో నాగచైతన్య పెళ్లి టైంలోనే ఆ సాంగ్ రావడం ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్కి దగ్గరలో ఉంది ఆ బుజ్జితల్లి సాంగ్ సో ఆ తాండేల్ మూవీలో అదే హైలైట్ సాంగ్గా ఉంది ఒక లవ్కి సంబంధించినటువంటి లిరిక్ ఒక రిలేషన్లో ఉండి తర్వాత దూరం అయిపోయి తనకి ఏ విధంగా తన లైఫ్ ఉంది అనేది ఆ లిరిక్ చాలా బాగుంది సో చాలామంది కూడా ఆ సాంగ్ని లైక్ చేస్తున్నారు చాలామంది కూడా ఆ సాంగ్ ప్రత్యేకంగా బుజ్జితల్లి సాంగ్ అయితే వింటున్నారు సో ఈ టైంలోనే నాగచైతన్య పెళ్ళి ఉండడం ఇదంతా కూడా నాగచైతన్య పెళ్ళి మరికొద్ది గంటల్లో ఉంది సో పెళ్ళికి ఎవరెవరు వస్తారో ఏంది అనేది కూడా చూడాలి అలాగే నాగచైతన్యకు సంబంధించి గతంలో సమంత ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆమె తనని యూజ్డ్ అంటున్నారు తనని సెకండ్ హ్యాండెడ్ అంటున్నారు తన లైఫ్ వేస్ట్ చేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి నాగచైతన్య గురించి ఆమె మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ శోభితకి కొన్ని ఖరీదైన గిఫ్ట్లు నాగచైతన్య ఆల్రెడీ ఇచ్చారంట రేపు పెళ్లి సందర్భంగా వివాహం తర్వాత అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సో మరికొద్ది గంటల్లో ఇక్కడ మళ్ళీ కింగ్ నాగార్జున ఇంట్లో శుభకార్యం ఉంది అలాగే అఖిల్కి సంబంధించిన పెళ్లి కూడా ఫిక్స్ అయిన వార్తలు బయటకు వచ్చాయి సో రేపు అఖిల్కి కాబోయే వైఫ్ ఆమె కూడా ఈ వివాహంలో ఈ పెళ్లిలో ఆమె కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉంది సో మొత్తానికి కింగ్ నాగార్జున ఇంట్లో అక్కినేని ఫ్యామిలీలో ఒక పెద్ద వేడుక అయితే జరుగుతుంది